ఫిబ్రవరి 17. తోటి విశ్వాసుల సహవాసంలో ఓదార్పు. నీవు ఎదుర్కొంటున్న పోరాటాలను నమ్మకస్తుడైన భక్తిపరుడైన స్నేహితునితో పంచుకోవడం తరచుగా మనస్సుకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ విషయం సాతానుకు బాగా తెలుసు. అందుకే నీ ఆత్మలోని శాంతిని, ఓదార్పును వాడు సులభంగా దోచుకోవడానికి వీలుగా నిన్ను భయపెట్టి మౌనంగా ఉండేలా చేస్తాడు. సాతాను నిన్ను వేటకుక్కలా వెంటాడుతున్నప్పుడు నీవు సహాయం కోసం మొరపెట్టు. అపవాది ఇచ్చే దుష్ట సలహాలకు చెవియొగ్గకు. కొన్ని శోధనల బలం వాటిని రహస్యంగా దాచిపెట్టడంలోనే ఉంటుంది. నీ బాధను ఒక భక్తిపరుడైన స్నేహితుడికి చెప్పడం వల్ల కలిగే ఉపశమనాన్ని అడ్డుకోవడానికే సాతాను నిన్ను ఇలా భయపెడతాడు. అయ్యో, నీలో ఇన్ని లోపాలున్నాయని నీ స్నేహితులకు తెలిస్తే వారు నిన్ను అసహ్యించుకుని వెలివేస్తారు. కాబట్టి దీనిని ఎప్పటికీ బయటపడనీయకు. ఇలాంటి మాటలతో వాడు అనేక మందిని రహస్యాల సంఖ్యలలో బంధించి వారిని దౌర్భాగ్య స్థితిలో ఉంచుతాడు. అపవాది చెప్పే రహస్యాలను దాచడం ద్వారా నీవు 2 ముఖ్యమైన ఆశీర్వాదాలను కోల్పోతావు. 1, నీ తోటి సహోదరుల సలహాలు. 2, వారి ప్రార్థనలు. ఇది నీ ఆత్మీయ జీవితానికి ఎంతటి తీవ్రమైన నష్టమో ఆలోచించు. నీవు ఆత్మీయ కవచాన్ని ధరించుకుంటే విజయం నీదే అన్న నిశ్చయతతో ఉండవచ్చు. ఆయుధాలు లేని ఆత్మ ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉంటుందో మనం చూసాం. ఇప్పుడు ఆయుధాలు ధరించిన ఆత్మకు ఉండే మహిమకరమైన అవకాశాలను గమనించు. రాజుల రాజు సైన్యంలో సేవ చేసే ఘనతను ఎవరు మాత్రం వదులుకుంటారు? అందులోనూ విజయం ఇప్పటికే ఖరారైన యుద్ధంలో. దేవుని సర్వాంగ కవచాన్ని ధరించే ప్రతి పరిశుద్ధునికి పౌలు ఇచ్చే భరోసా ఇదే. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. ఈ మాటల్లో పౌలు శత్రువు యొక్క శక్తిని సరైన కోణంలో చూపించాడు. శత్రువు బలాన్ని గురించి పౌలు వివరించినప్పుడు భయంతో పారిపోవాలని గాని, విజయం దక్కదని నిరాశ చెందాలని గాని ఆయన ఉద్దేశం కాదు. బదులుగా యుద్ధంలో నిలబడడానికి కావలసిన బలము మరియు ఆ తర్వాత లభించే ఖచ్చితమైన విజయం గురించి వాగ్దానం చేస్తూ విశ్వాసులను మేల్కొల్పాలని ఆయన ఆశించాడు. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అనే మాటల్లో 2 అర్థాలు ఉన్నాయి. 1, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న పోరాట భంగిమ. ఎఫెసీ 6:14. 2, విజయం సాధించిన తర్వాత గర్వంగా నిలబడే విజయ భంగిమ. యోబు అన్నట్లుగా, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. యోబు 19:25. ఈరోజు సాతానుకు పరిశుద్ధులకు మధ్య రక్తసిక్తమైన పోరాటాలకు వేదికగా ఉన్న ఈ భూమి ఒకరోజు క్రీస్తు పాదపీఠం అవుతుంది. ఆ రోజున ఏ శత్రువు తలపైకెత్తి చూసే ధైర్యం కూడా చేయలేడు.